హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అరిసెలు చేసుకుందాము. అది స్మూత్గా ఎలాగో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. 3 కప్పులు రేషన్ బియ్యం తీసుకుందాము. వాటిని బాగా వాటర్లో కడగాలి. కడిగిన తర్వాత 2-3 సార్లు కడిగిన తర్వాత నీళ్లు పోసి మళ్ళీ కొత్తగా నీళ్లు పోసి ఆల్మోస్ట్ 8 అవర్స్ 8 to 10 అవర్స్ అయినా మనం నానబెట్టుకోవచ్చు. 8 అవర్స్ తక్కువ టైం ఉందనుకుంటే 8 అవర్స్ మాత్రం కంపల్సరీగా నానబెట్టాలి. ఆ నానిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి ఒక పతలాని బట్టని తీసుకొని దాని మీద ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న బియ్యము కొంచెము లైట్గా తడిగా ఉండాలి, అంతే, నీరు వాటర్ లాగా ఉండకూడదు. అది తీసుకొని మిక్సీలో ఇప్పుడు పౌడర్ లాగా పట్టుకుందాం. పౌడర్ లాగా పట్టిన దాన్ని సన్నగా ఉన్న జల్లెడ, పిండి జల్లెడ లాంటి జల్లెడలో జల్లించుకోవాలి. రవ్వ పడకుండా ఉండాలి. మనము ఇలా తీసుకుంటే ముద్దలాగా అవ్వాలి ఇది పిండి. ఆ పిండిని మనము ఇప్పుడు బెల్లము ఇలా చాక్ తోటి స్మూత్గా చేసుకొని 3 కప్పులు బియ్యం తీసుకున్నాం కాబట్టి మనం 3 కప్పులు బెల్లం తీసుకొని దాంట్లో కొంచెము నెయ్యి, ఇలాచీ పౌడరు, కొబ్బరి పొడి, నువ్వులు, మనకి టేస్ట్ ఎలా కావాలంటే అలా నువ్వులు వేసుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా కొంచెం ముద్రపాకం వచ్చేంత వరకు చేసుకొని తర్వాత దాంట్లో పిండి వేసుకొని ముంట కట్టకుండా బాగా నీట్గా కలుపుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యి వేసి మళ్ళీ ఇంకా కొంచెం కలిపేసి కొంచెంసేపు ఆరనిస్తే మనకి ఈ విధంగా ఉంటలాగా అవుతుంది. దాన్ని మనం ఇలా ఒక కవర్ తీసుకొని అరిసెలాగా చేసుకొని వేసుకోవాలి. దీన్ని వివిధ ప్రాంతాల్లో వేరే రకంగా అంటారు. బూరెలు అంటారు, గారెలు అంటారు, అరిసెలు అంటారు, ఇంకా డిఫరెంట్గా నేమ్స్ ఉన్నాయి. మేమైతే మాత్రం అరిసెలు అంటాము. చూడండి, అది వేడిగా ఉన్నప్పుడే మనము బ్రౌనిష్గా కాలిన తర్వాత అప్పుడే మనము ఆయిల్ని ఒత్తేయాలి. అలాగే వదిలేస్తే అరిసె ఆయిల్ని పీల్చేసుకుంటుంది. అందుకోసమని మనం వెంటనే ఒత్తుకుంటే నీట్గా అరిసె ఆయిల్ లేకుండా రెడీ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్.